నమస్కారం దోస్తం. కబీర్ దాస్కి ఇంకొక దోహా చెప్పాలనుకుంటున్నా మీకు. గురువు యొక్క మహత్వం మాట, అంటే గురువు గొప్పతనం గురించి. అంటే గురువు లేకపోతే చాలా కష్టం. గురువు ఆ శిష్యుడు అనే ఒక మట్టి ముద్ద ఉంది కదా, మట్టి ముద్దని అంటే తనలో ఉన్న బురాయిని అంటే లోపల చేయి పెట్టి ఆ చక్రం తిప్పుతున్నప్పుడు మట్టి ముద్రను చేయి పెట్టి బయట కొడుతూ ఒక కుండలాగా ఆకారం తీసుకొస్తారన్నమాట. అదేవిధంగా అంటే శిష్యుడు మట్టి ముద్దులాగా ఉంటే గురువు కుమ్హారుడు, అంటే కుమ్మరి పని చేస్తారు కదా గురు కుమ్హార్ శిక్ష కుంభహేం గడగడ కాటే కోట్. ఆయన దోహా చూడు, గురు కుమ్హార్ శిక్ష కుంభహేం గడగడ కాటే కోట్. ఆ మట్టి ముద్ద ఉంది కదా, తిరుగుతూ కొట్టి అంతర్హాత్ సహారాదై బాహర్ బాహే. అంతర్హాత్ రగాకి అంటే తనలో ఉన్న బురాయి చెడు మొత్తం తీసేసేసి అంతర్హాత్ సహారాది బాహర్ బాహే, బయట గట్టి కొడుతూ లోపల నిలబెడుతూ. ఇప్పుడు ఎవరన్నా కొడుతుంటే టీచర్ కేసు పెడుతున్నారు. అసలు టీచర్ స్టూడెంట్ కొట్టకపోతే అంటే ఆడు ఇష్టారాజ్యంగా తయారవుతాడు. అది ఎవరికి ప్రాబ్లం? పేరెంట్స్కి ప్రాబ్లం, సమాజానికి ప్రాబ్లం. గురువుకి కొద్దిగా కూడా ఫ్రీడమ్ లేకపోతే ఈ సమాజం చాలా కష్టం. ఇప్పుడు కబీర్ దాస్ చెప్తాను, గురు కుమార్ అంటే కుమ్మరి లాంటి వాడు మట్టి ముద్దను తీసుకొచ్చి దాని మీద చక్రం దగ్గర పెట్టి బయట గట్టి కొట్టి ముద్దను గట్టిగా కొడుతూ అంతర్హాత లోపల చేయి పెడుతూ చుట్టూ గట్టిగా కొట్టి కుళ్ళం తీసుకొస్తారు. అంటే అంతర్హాత సహారాదే బాహర్ బాయ్, అంటే తనలో ఉన్న గొప్పతనాన్ని, మంచిని, తనలో ఉన్న జ్ఞానాన్ని తీసుకురావడం. అంతర్హాత అంటే తనలో ఉన్న బురాయి అని ఉంటాయి, చెడులు ఉంటాయి కదా, అన్నీ తొలగించేసేసి తనకి సమ్మానమైన మార్గం మాట, అంటే గౌరవంగా సమాజంలో గౌరవంగా ఉండేట్టు తెలియజేసే ఒక్కడే గురువు మాట. గురు కుమ్హార్ శిక్ష కుంభాయం గడగడ కాటే కోట్ అంతర్హాత సహారాదే బాహర్ బాహే చోట. కుమ్మరివాడు గురువు మట్టి ముద్దను ఏ విధంగా బయట చేస్తూ అందమైన ఆకారాన్ని తయారు చేస్తారు. అంటే ఏంటి? గురువు దగ్గర జ్ఞానం నేర్చుకుని మంచిగా ఈ సమాజంలోకి వెళ్ళి మంచి గౌరవంగా బతకడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ రోజుల్లో పనిష్మెంట్లు ఇస్తే పిల్లవాడిని కొడితే చాలు కేసులు అంటున్నారు, అయ్యి అంటారు, కొట్టకూడదు అంటారు. కానీ అది ఎంతవరకు? మీరు ఇద్దరు పిల్లల్ని మీరు ఇంట్లో పెట్టి కూర్చోవటమే కష్టం. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి అనుకోండి, ఎందుకు సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు? సమ్మర్ హాలిడేస్ కూడా స్కూల్ పెడితే బాగుండేది కదా అన్న స్టేజ్కి వచ్చారు. ఎందుకంటే పిల్లల్ని భరించడం పేరెంట్స్ వల్ల కావట్లేదు, హాస్టల్ తీసుకొచ్చి పడేస్తున్నారు. స్కూల్ ఎందుకు హాలిడేస్ ఇస్తున్నారు అంటున్నారు. అంటే ఏంటి? ఇక్కడ ఎప్పుడు వృద్ధికి మళ్ళీ మనం ఏమైనా కొడితే చేస్తే మళ్ళీ కంప్లైంట్లు. కాబట్టి గురువుకి ఎప్పుడు ప్రాధాన్యత ఉంది. గురువు ఏది చేసినా గురువును మాత్రమే సమర్థించండి. అప్పుడు ఈ సమాజం, మన పరివారాలు అన్నీ మారుతాయి. పిల్లవాడు సక్రమార్గంలో ఉంటేనే మనం. ఇప్పుడు చూడండి, అందరూ రౌడీలే రాజకీయ నాయకులు ఏ విధంగా డబ్బు సంపాదిస్తారు, అన్నీ కళ్ళ ముందు కనబడుతున్నా ఏమీ చేయలేకపోతుంది. ఎందుకంటే ఆడి పాపని ఆడిపోతాడు. కానీ ఒకటి, కర్మ సిద్ధాంతం ప్రకారం వాడు అనుభవించక తప్పదు. కాబట్టి ఏది తీసుకుపోలేడు. దేవుడు చూడు ఎంత పర్ఫెక్ట్గా పెట్టాడు. నువ్వు ఎంతనా సంపాదించు, ఒక్క పైసా కూడా తీసుకుపోలేవు. మళ్ళీ నువ్వు ఎంత సంపాదిస్తే అంత నీ పిల్లలు లేజీగా తయారవుతారు. ఒక్కడు కూడా ఆ డబ్బులకి తగలబెడతామే తప్ప వాడు ఆలోచన అనేది ఎక్కడ రావట్లేదు. వాడు గుర్తుపెట్టుకోండి, రిజర్వేషన్స్ ఎందుకు ఇస్తారంటే 20 జనరేషన్ అంటే 20 జనరేషన్స్ ముందుగా ఉంటే. ఇప్పుడు నేను చదువుకున్నాను అనుకోండి, నేను చదువుకుంటే నేను ఫార్వర్డ్ కింద లెక్క, నా తరం మొత్తం అంతా ఫార్వర్డ్గా అయిపోతుంది. అంటే నేను ఇప్పుడు చదువుకున్నాను కాబట్టి 20 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు చాలా పిల్లలు చాలా అడ్వాన్స్గా ఉంటారు. అలాగే మనం చదువుకునే దాన్ని బట్టి వాళ్ళు ఇప్పుడు చదువుకున్నారు అనుకోండి, వాళ్ళకి 20 సంవత్సరాల తర్వాత వాళ్ళ తరం మారుతుంది. అలా చదువుకి అంత ప్రాధాన్యత ఉంటుంది. అంతేగాని ఈరోజు చదువులు వేస్ట్ సార్, చదువుకుంటే 20,000 30,000 వస్తున్నాయి సార్. పానీపూరి పెట్టుకున్నా కూడా 50,000 సంపాదిస్తున్నాడు సార్. ఆటో నడుపుకున్నా కూడా 50,000 సంపాదిస్తున్నాడు సార్. నువ్వు ఒకటే పొరపాటు చేస్తావు. ఎప్పుడైతే నువ్వు చదువుకోవో నీ జనరేషన్ని మొత్తులుగా తయారు చేస్తున్నావు. వాళ్ళ ఐక్యూ లెవెల్స్ నాశనం చేస్తావు. నువ్వు చదువుకో, బిజినెస్ చేయి కాదట్లా, కానీ చదువుకుని బిజినెస్ చేయి. నువ్వు చదువుకోకపోవడం వల్ల నీ తాతలు ముత్తాతలు ఎంతో కష్టపడి చదువుకుని నీకు ఐక్యూ లెవెల్స్ ఇస్తే నువ్వు చదువు మానేసి బిజినెస్ చేసుకుంటానంటే నీ పిల్లలకి ఏ విధంగా నువ్వు ఐక్యూ లెవెల్స్ నీ జీన్స్ ద్వారా పంపించగలవు చెప్పండి. ఇప్పుడు పుట్టేది పిల్లలు 1-2, దాన్ని కూడా నువ్వు మంచి తెలివి ఇష్టాలు లేకుండా పప్పులాగా చేస్తావే. ఈరోజు నువ్వు ఈ విధంగా ఆలోచిస్తే అది ఎఫెక్ట్ నీ మనవడికి వస్తుంది, నీ కొడుకు రాదు. అదేవిధంగా జనరేషను ఎంతరించిపోతుంది అన్నమాట. ఒకటి గుర్తుపెట్టి, సర్నేమ్ మన సర్నేమ్ ఉంది కదా, జీవితాంతం మన సర్నేమ్ ఎందుకు మనం పెట్టుకుంటున్నాము? అందరికీ గుర్తుండాలని.
అంటే మన తరం ఉంటుందని. ఎప్పుడైతే ఆ సర్నేమ్ పోయిందంటే ఆ తరం అంతరించిపోయినట్టే కదా. కాబట్టి చదువు అనేది మీరు సక్రమంగా చదవటం కోసం అని గురువుకి ప్రాధాన్యత ఉంది. దయచేసి గురువుకి ప్రాధాన్యత ఇచ్చి ఈ సమాజాన్ని బాగుపడి మంచి మార్గంకి వెళ్ళేట్టు చదువుకున్నవాడు బిజినెస్ చేస్తే అది వేరేలా ఉంటుంది. నేను చదవడం బిజినెస్ చేస్తాననే భావంతో ఉన్న పిల్లవాళ్ళకి ఆ పిల్లవాడి వల్ల ఆ తరం అంతా అంతరించిపోద్దని భావించండి మీరు. అది గుర్తుపెట్టుకుని ముందుకు వెళ్ళండి. నువ్వు 40,000 30,000 సంపాదిస్తున్న చదువు వల్ల నీకు జ్ఞానం వస్తుంది, నువ్వు తెలుసుకుంటావు. మనం ఒక కంటెంట్ని చదివేటప్పుడు అర్థం చేసుకునేటప్పుడు ఆ ఫీలింగ్ మీకు తెలియాలి. అందరూ చదవరు, బుక్ పట్టుకొని నిద్రపోతూ ఉంటారు, కానీ మీరు తెలుసుకోవాలి ఆయన్ని. కాబట్టి గురు కుమ్హార శిక్ష కుంభహే గడగడ కాటే కోట్ అంతర్హాత సహారా దే బాహర్ బాహే చోట్. కాబట్టి గురు కుమ్హార శిక్ష కుంభం గుర్తుపెట్టుకుని అతన్ని తయారు చేయడానికి, శిష్యుని తయారు చేయడానికి తను ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తాడు. ఆ ప్రయత్నాన్ని మీరు అడ్డుపడకుండా ఉండాలని కోరుకుంటూ ఈ సమాజాన్ని విజ్ఞప్తి చేస్తాను. ధన్యవాదాలు.